వెల్కమ్ టు KH9 న్యూస్. కాంట్రాక్టర్తో మాట్లాడుతూ మార్కెట్కు కూరగాయలు తెచ్చే రైతులు చిన్న వ్యాపారస్తులను సుంకం పేరుతో ఇబ్బంది పెట్టకూడదని ఆదేశించారు. మళ్లీ పునరావృతమైతే ఉపేక్షించబోనని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కావాలా నాకు అక్కడ మీరు చిన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టద్దండి. మీకు ఏం కావాలో నేను వాళ్ళతో చేయిస్తా. అంతేగాని కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా? 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటే వాళ్ళు రోజంతా కూర్చొని అమ్ముకుంటే 100 రూపాయలు రాదు. మీరే 50 రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం తెచ్చుకోవాలా? వాళ్ళ ఇంటినేం పోషించుకోవాలా? కమిషనర్ గారు, ఇది ఇంకా మారలేదు. నార్మల్ రేట్ మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అని మీరు చెక్ చేయాలా. మార్కెట్ ముఖ్యంగా చిన్న పెట్టుకుంటారు చూడు, వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈయనకి వీళ్ళు టెండర్ వేసినారు, వీళ్ళు నష్టపోకూడదు. భారీ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో అవి కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు. బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోండి నిబంధనల ప్రకారం, అది కూడా ఎక్కువగా. కానీ చిన్న వ్యాపారస్తుల దగ్గర నువ్వు పెద్ద ఆయన నీకు సపోర్ట్ చేశాను కదా, బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉన్నాయో తీసుకో, 250, 300. కానీ కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించదని చెప్తాను. ఇది చాలాసార్లు చెప్పినా ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు. కమిషనర్ గారు, నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి.